పొరపాటును కూడా నేను అతనికి స్థలం ఈయన అన్నాడు ఒక ఆయన. నాకా, నా పెళ్ళికా, నా దేవుడి కార్యానికి పొరపాటును కూడా ఈయన అన్నాడు. పోయి కూర్చున్నా. నువ్వేమో బైబిల్లోనేమో సర్వభూమి నాదే కదా అని రాపిచ్చావు, వాడేమో నీకేమని అంటున్నాడు, భూమి నీదే వాడిదే అన్న. మనతో దేవుడు సహవసించాలంటే మన వంటి వాడుగానే వ్యవహరించాలి. అందుకే నువ్వు ప్రభా మొన్న ఇలా జరిగింది తండ్రి అంటే, అవునా అంట. ఏనాయనా నీకు తెలీదా? నాకేం తెలుసు, ఇప్పుడేగా నీ దగ్గరికి వచ్చాను, చెప్పు అంటాడు. నిన్న ఇలా జరిగింది తండ్రి, నిన్న కూడా ఇలా జరిగింది. అవునా? మళ్ళీ అవునా అంటావు ఏంటంటే, నీకు తెలియదా అంటే, నాకేం తెలుసు, ఇప్పుడేగా వచ్చాను. పొద్దున కూడా ఇలా జరిగింది తండ్రి. అవునా? అరే పొద్దున జరిగింది కూడా తెలియదండి నీకు. నాకేం ఇప్పుడే వచ్చింది. నేను బిలాము దగ్గర చూడండి, కావాలంటే బాలాకు రాజు అనుచరులు బిలాము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు బిలాము దగ్గరికి రాత్రి వేళ వస్తాడు. వచ్చి ఏమంటాడు తెలుసా? నీ ఇంట పండుకున్న మనుషులు ఎవరు అని అడుగుతాడు. ఆయనకి తెలీదు. తెలిసి ఎవరు అని అడగటం ఏంటి? ఏమై అర్థమైందా మీకు? కావాలంటే చూడండి, ఏమైంది సంఖ్యాకాండం 22వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం ఆ ఒక్క ముక్క కూడా చదువు. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా, అదిగో బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము చాలిగా అడిగాడా లేదా? అది నా పాయింట్. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరు? నీకు తెలియదా? తెలుసు. ఎట్లా తెలుసు? సర్వాంతర్యామిగా వ్యవహరించినప్పుడు అన్నీ తెలుసు ఆయనకి. గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు తెలుసు, అన్నీ తెలుసు. నీ చరిత్ర తెలుసు, నీ తాత ముత్తాతల చరిత్ర తెలుసు, వాళ్ళ తాత ముత్తాతల చరిత్ర కూడా తెలుసు. నీకు పుట్టబోయేవాడు, వాడికి పుట్టబోయాడు, వాడికి పుట్టబోయాడు, వాడికి మొత్తం చరిత్ర తెలుసు, సర్వాంతర్యామిగా వ్యవహరిస్తే. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు సామాన్యుడిగా రావడానికి ఇష్టపడతాడు. మనతో వ్యవహరించాలనుకున్నప్పుడు సామాన్యుడిగానే వ్యవహరించాలని ఇష్టపడతాడు. నీతో నాతో కలిసి అలా సామాన్యుడిగానే ఫ్రెండ్షిప్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గనుకనే నీకేది కావాలో నన్ను అడగండి అన్నాడు. ఏమైనా అడగకపోతే నీకు తెలియదు అంటే, ఒరు బాబా మీ దగ్గరికి వచ్చి నేను వ్యవహరించేటప్పుడు ఎలా వ్యవహరిస్తానంటే నీ వంటి వాడిగానే వ్యవహరిస్తా. అందుకే నీకు స్నేహితులు లేరా? డోంట్ వరీ, నీకు బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య. కూర్చొని యేసయ్యతో మాట్లాడుకోవచ్చు. విసుకోడు, చక్కగా వింటాడు. అవునా అంటా. నువ్వు బాధపడితే ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, భరోసా ఇస్తాడు. ఓ మంచి మిత్రుడి కంటే గొప్పగా నీతో, మంచి మిత్రురాలి కంటే గొప్పగా నీతో ఆయన మాట్లాడి నిన్ను ఊరడించగలుగుతాడు, ధైర్యపరచగలుగుతాడు, ప్రోత్సహించగలుగుతాడు. అట్లా ప్రవర్తిస్తాడండి దేవుడు. అది దేవుని హృదయ సౌందర్యం. ఇది ఎలాంటిది తెలుసా? చిన్నపిల్లలతో మనం ఎట్లా వ్యవహరిస్తాం? తల నెరసిన వృద్ధుడు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు పిల్లోడు అయిపోతాడు. ఎట్లాగా? మీకు చెప్పేది మీకు తెలియదు. మీరు పడరా, చిన్నలన్నీ పడతారు కదా పిల్లల దగ్గర. చిన్న బుడ్డి పిల్ల వచ్చి నీ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది అనుకో, దాని దగ్గర నువ్వు ఎట్లా వ్యవహరిస్తావు? దాని దగ్గర తినేది ఏమన్నా, నాకు కూడా పెట్టుతాను, నాకు కూడా పెట్టు, లేకపోతే నేను అలుగుతాను. వద్దులే, అలుగొద్దులే అని కొంచెం పెట్టిద్ది. తప్పిమని నోట్ వేసుకొని మళ్ళీ పెట్టు. ఇందాక పెట్టా కదా, మళ్ళీ పెట్టమ్మా, నాకు ఆకలి అవుతుంది, మా అమ్మ అన్నం పెట్టలా, నాకు ఆకలి అవుతుంది. అవునా? అది వచ్చి దాని చిన్న చేత్తో ఇట్లా కొట్టిద్ది. అబ్బా అబ్బా ఎంత నువ్వు ఏడ్చినట్టు నటిస్తే అది నిజంగా ఏడ్చిద్ది. లేకపోతే మనోళ్ళు ఎవరైనా మనల్ని కొడితే ఊరుకోదు. అవునా? ఇవన్నీ అనుభవాలు కదండి. దాని ముందు మనం ఏం చేస్తాం? నిజంగా చిన్నపిల్లలాగానే ప్రవర్తిస్తాం. చిన్నపిల్ల అవునా? ఫేసులు కూడా అంతే పెడతాం, మన ముఖాలు కూడా. అవునా? పిల్ల దగ్గరకు పోయి, చిన్న పసిపాప దగ్గర పోయినప్పుడు మనం మోకాలు పెడతాం, గంభీరంగా పెడతామా?
తల నెరిసినోడు కూడా పిల్లోడు అయిపోతాడు, తల నెరిసిన వృద్ధురాలు కూడా చిన్న పాప అయిపోతుంది. ఎందుకు అలా వ్యవహరిస్తేనే పిల్లలకి మనం అర్థం అవుతాం, మనకి పిల్లలు అర్థం అవుతారు. లేకపోతే ఎట్లా సాధ్యమైద్ది? యాజ్ ఇట్ ఈజ్గా మహానుభావుడు కూడా అంతే. మన దగ్గరకు వచ్చినప్పుడు మనబోటివాడుగానే సామాన్యుడుగానే ఎంత తగ్గించుకుంటాడో, సర్వజ్ఞుడై ఉండి, సర్వాంతర్యామి అయి ఉండి, సర్వగ్రాహి అయి ఉండి, సమస్తం ఎరిగినవాడై ఉండి మన దగ్గరికి వచ్చినప్పుడు సామాన్యుడిలాగా మారిపోయి మనం పిచ్చి చేష్టలు చేస్తే బాధపడతా కూర్చుంటాడు, దుఃఖపడతాడు. ఎందుకయ్యా నువ్వు మౌనం అయిపోయావు, ఎందుకయ్యా నువ్వు సైలెంట్ అయిపోయావు అంటే, నీ ప్రవర్తన నాకు నచ్చలేదురా, నన్ను బాధ పెడుతుంది, అందుకే నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. అబ్రహాంతో అంతే వ్యవహరించాడు. వద్దన్న పని చేసినందుకు కొన్ని సంవత్సరాలు అబ్రహాంతో మాట్లాడలా. హాగర్ని చేసుకొని ఇష్మాయిల్ని గనే విషయంలో దేవుణ్ణి అడగల, శారా సలహా పాటించాడు. దాని కారణంగా కొన్ని సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలా. ఆయన కూడా అలుగుడు ఉంది, నీకు నాకేనా అలుగుడు? ఆయన కూడా మొహం తిప్పుకుంటాడు. చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న కష్టపడతారు కదా, డబ్బులు 100 రూపాయలు ఒక డబ్బాలో పెట్టి దాచిపెట్టిపోయారు. మా అమ్మ అందులో ఆ డబ్బులు పెట్టడం నేను చూసా. చాలా చిన్నోడిని, ఎంత అంటే ఒక 5 ఏళ్ళు ఉంటాయేమో, సంకనెత్తుకునే ఏజ్. అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు? మా అమ్మ నన్ను సంకనెత్తుకుంది, అందుకని చెప్తున్నాను. ఆ సన్నివేశం గుర్తుంది. అందుకు సంకనెత్తుకునే వయసు అంటే ఒక 5 ఏళ్ళు ఉంటుందా, 4 ఏళ్ళు ఉంటుందా, అంతే. నేను వద్దన్న పని చేసావా ఏంది, అదాము తినొద్దన్న తిన్నావా ఏంది అని అడుగుతాడు చూడండి అమాయకంగా. దానికి చెప్తున్నాను నేను. 100 రూపాయలు అంటే పెద్ద మొత్తం. అప్పుడు ఆ 100 రూపాయలు డబ్బాలో పెట్టి మా అమ్మ దాచిపెట్టడం నేను చూసా ఇంట్లో. ఒకటే పాక, పెద్దది, ఫ్యామిలీకి సరిపోయిన పాక, తాటాకు, ఇక బీరువాళ్ళు లేవు, ఏమి లేవు. ఆ తాటాకు సూరులో డబ్బాలో పెట్టి ఆ సూరులో పెట్టింది. మామూలుగా పెడితే ఎలుకలు ఎత్తుకుపోతాయిగా, అందుకని ఒక రేకు డబ్బా లాంటిది ఉంటే దానికి మూత ఉంటే అందులో పెట్టి మూత పెట్టి ఇవన్నీ ఎంత మమ్మ చేయడం చూశాను నేను. మైండ్లో పెట్టుకున్నాను. వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళారు. మా అక్కయ్య ఉంది, అజయ్ వాళ్ళ అమ్మ. ఇంటికాడ నేను చూసా కదా, స్టూల్ లైన్ చేశా. స్టూల్ ఉండేది మా ఇంట్లో, స్టూల్ లైన్ చేశా, అందిద్దాం ట్రై చేశా, అందింది. శుభ్రంగా డబ్బా తీసుకొని అందులో ఉన్న 100 తీసుకొని కొట్టు ఉంటే సమీపంలో ఆ కొట్టుకు వెళ్ళా. 10 పైసలకి 10 బిస్కెట్లు వస్తాయి. నేను ఆ కొట్టు ఆయనకు 100 ఇచ్చి, ఆ 100 రూపాయలు ఇచ్చి బిస్కెట్లు అడిగా. ఆయన సమృద్ధిగా బిస్కెట్లు ఇచ్చాడు. నాకు తెలిసి ఓ పావలాకు 1/2 రూపాయకు ఇచ్చుంటాడు. ఆయన ఇచ్చుంటాడు. ఇంకా మళ్ళీ చిల్లర కూడా అడగల. ఆ నోటిస్తే వచ్చేది ఇదే కాబోలని వచ్చాయి వెనక్కి. శుభ్రంగా నేను ఆ బిస్కెట్లు మరిన్ని ఇచ్చాడుగా, 2 చేతులు సరిపడా ఇచ్చాడు. అజయ్ వాళ్ళ అమ్మకు కూడా ఇచ్చా. అంటే కేసులో ఆమెను కూడా ముద్దాయం చేయాలి, ఆమె కూడా ఇచ్చా. స్తోత్రం చెప్పండి ప్రభుకి. ఆమె కూడా తింది. ఆమె నన్ను ఎత్తుకొని తిరుగుతుంది అనమాట. అప్పుడు సరే, సాయంత్రానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళకి ఏదో అవసరం అయింది. మా అమ్మపోయి ఆ డబ్బాలో డబ్బులు దేవులాడితే లేవు. ఇక చూడు మా అమ్మ మా నాన్న తిప్పలు. అది ఉంటేనే ఖర్చులు, లేదది. ఇక చూస్తున్నారు అందరినీ
నువ్వు తీసావా నువ్వు తీసావా నువ్వు తీసావా నువ్వు ఎవరు వాళ్ళు ఎరగరగా వాస్తవంగా. నాకు తెలియదు అంటున్నారు, అందరు గడగడలాడుతున్నారు. అసలు చోరు మనం కదా. నేను అమాయకంగా ఫేస్ పెట్టి అసలు నాకేం సంబంధం లేదన్నట్టు నేను దీనంగా చూస్తూ ఉన్నాను. వాళ్ళకి నా మీద అసలు డౌటే లేదు అసలు. ఎందుకంటే వీడు చిన్నోడు, వీడికి అసలు అది అందదు. నేను స్టూల్లో ఉపయోగిస్తాను, వాళ్ళకి ఏం తెలుసు. వీడు చిన్నోడు, అస్సలు ఛాన్స్ లేదు వీడు అని చెప్పి నన్ను ఒక్కడిని పక్కన పెట్టి మొత్తాన్ని తినవద్దన్న పండు తింటివా అని ఆదాముని దేవుడు అడిగినట్టు మా నాన్న అందరిని అడుగుతాడు, ఎరా పెద్దోడా నువ్వు. మా అక్కాయనైతే ఉరిమి చెప్పు, నువ్వు తప్పక ఎవరు తీస్తారు, నీకేంది చెప్పు అని అంటున్నాడు అజయ్ళ్ళమ్మని. ఎంత నేను చూస్తానే ఉన్నా, మన దాకా రాదు లేకేసి అనుకున్నా. దేవునికి స్తోత్రం. కానీ ఏం చేద్దాం, వ్యవహారం తేడా పడింది. తిన్నవాడిని నేను తిని మెల్లకుండా ఉండేది, గొడవే ఉండేది కాదు. మా అక్కాయికి ఇచ్చే కదా బిస్కెట్లు. ఆ పిల్ల మా నాన్న కొట్టబోతే గుర్తు చేసుకొని నాకు తెలియదు, వీడు కొన్ని బిస్కెట్లు తెచ్చి నాకు ఇచ్చాడు, అవి మాత్రం తిన్నాను నేను అంటే. అబ్బా క్లూ ఇచ్చావురా మనమే అనవసరంగా. తేడా పడ్డంప వచ్చింది, మన దాకా వచ్చిందిగా కేసు అని ఇక నాకెళ్ళి చూశారు. కొడితే చెప్పనుగా ముందే ఇబ్బంది పడతా కదా, అందుకని కొట్టకుండా మా అమ్మ ఎత్తుకుంది. అయ్యా దయా అని ఎత్తుకుంది. బాగా గుర్తుందండి నాకేందో మరి అవన్నీ భలే గుర్తుంటాయి నాకేందో మరి. మా అమ్మ ఎత్తుకుంది, నేను చక్కగా ఎత్తుకొని డబ్బులు ఆడబెట్టాయా అంది. పాపం మరీ అన్యాయం. నేను నా తెలీదు సాంబయ్య అని మా అక్కాయ మీద చెప్పా. మళ్ళీ ఒకటి బీకాడు మా అక్కాయ మా నాన్న. నాకు తెలీదు, వాడు బిస్కెట్లు ఇచ్చాడు నేను తిన్నా, నాకు సంబంధమే లేదండి. చిన్నగా మా అమ్మాయిక ఆమె స్టైల్లో లైన్ చేసింది. అయ్యా చెప్పయ్యా, నీకు బిస్కెట్లు కొనిపెడతా చెప్పయ్యా. మధ్యాహ్నం తిన్నావంటగా, ఇక అది ఇంకా మంచి బిస్కెట్లు కొనిపెడతా చెప్పయ్యా అని మా అమ్మ కొంచెం ప్రతిమలాడి లైన్ చేస్తే అప్పుడు చెప్పా, ఆంజనేయులు కొట్లో ఇచ్చా అని చెప్పా. ఇంకా నేరుగా కొట్టుకాడికి నన్ను తీసుకొని పోయారు. అయ్యా ఆంజనేయులు గారు అబ్బాయి డబ్బులు ఇచ్చాడంట కదంటే, అవునయ్యా, నేను ఏంది వీడికి 100 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినా ఆశ్చర్యపోయి నేను తీసి దాచిపెట్టి వాడికి బిస్కెట్లు ఇచ్చి పంపించాను, ఉంది నా దగ్గరే ఉందని ఆ 100 రూపాయలు తీసి మా నాన్నకి ఇచ్చాడు. అక్కడే అనలా. మనం కేసు ఒప్పుకున్నాం కదా, మళ్ళీ బిస్కెట్లు మనకు వస్తాయని నేను చూస్తున్నా. బిస్కెట్లు కాదు, ఇంటికి తీసుకొచ్చి పెటా 2 బీకి కండం ఒకటి తీసుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో వేసాడు. హడావుడి చేశాడు. మా ఇంటికాడ తులసమ్మ అక్క అని ఒక అక్క ఉంది. ఆమె చూసి ఊరికో చిన్నోడిని పసివాడిని అట్ట కొడుతున్నావు ఏందని తీసుకెళ్ళి ఆమె వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టింది. కాపాడింది అనమాట నన్ను ఆపద నుంచి. నాకు ఇది ఇప్పుడు ఇందాక ఈ సన్నివేశం చేస్తుంటే, ఆదామా నీవెక్కడ, నేను వద్దన్న పండు తింటివా అంటే నాకు అది గుర్తొచ్చింది. ఎక్కడ ఎవడు తీశాడు రా, 100 ఎవడు తీశాడు? మా నాన్న మనిషి కాబట్టి ఎవడు తీశాడో చాలా పరిశోధన తర్వాత మ్యాటర్ బయటకు వచ్చింది. మా నాన్న మనిషి కాబట్టి ఎవరు తీశారు అన్న ప్రశ్న వేశాడు. దేవా నువ్వు సర్వజ్ఞుడివి కదా, నేను వద్దన్న పండు తింటివా అని నువ్వు అడుగుటయ్యేలా అంటే మా నాన్నలాగే నువ్వు మాతో వ్యవహరిస్తావా? మా అమ్మలాగే నువ్వు మాతో వ్యవహరిస్తావా? ఓహో, మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా అయిపోతావా నువ్వు? ఎంత మంచి దేవుడు అండి, ఎంత హృదయం గల దేవుడు అండి. ఇప్పుడు మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు ప్రార్థన చేయాలా లేదా? మనం అన్ని తండ్రికి కొడుకు చెప్పుకున్నట్టు, కూతురు చెప్పుకున్నట్టు చెప్పుకోవాలా లేదా? అన్నీ ఆయనకి తెలుసులే అని దులిపేసి వెళ్ళొచ్చా?
నేను చెప్తున్నా, అన్నీ ఆయనకి తెలుసులే అన్నావు అనుకో, అవన్నీ ఎక్కడెక్కడే ఉంటాయి. షోలు ఆపి మొత్తం చెప్పుపోయి, ఇది నా సమాధానం. నాకు దేవుని ఆత్మ నేర్పింది కూడా అదే. రే, ఆయన నీతో వ్యవహరించేటప్పుడు ఇలా ప్రవర్తిస్తాడు, ఇలా వ్యవహరిస్తాడు గనక నీకు ఏదైనా సరే నువ్వు ఆయనతో చెప్పుకోపో, ఇలా పోయి అన్నీ ఆయన డీల్ చేస్తాడు. అయితే ప్రతిదీ ఆయన నోట్కి వెళ్ళాలి. అది ఆయన నోట్లోకి వెళ్ళాలి. ఈ నోట్లో కాదు, ఆయన నోట్బుక్లోకి వెళ్ళాలి. అందరూ ఒకసారి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్. నువ్వు అన్ని సర్వకాల సర్వావస్థల యందు నీ అభిప్రాయాలు, నీ ఆలోచనలు దేవునితో ఆనందంగా పంచుకోవచ్చు. అన్నీ తెలిసిన దేవుడికి నేను చెప్పేది ఏంది అనుకోవద్దు. నువ్వు అడుగులు జారినా తేడా పడ్డాననే మాట నువ్వు చెప్పాల్సిందే. దేన్ని బట్టి తేడా పడ్డావు? దేవా, నీతో నాకున్న చనువును బట్టి, నా మీద నీకున్న ప్రేమను బట్టి ఇదిగో ఈ బరితెగింపు పనిచేశాను, నన్ను క్షమించు అయ్యా, నన్ను మన్నించు. ఈ విషయంలో నాకు భయం కలుగుతుంది, ఈ విషయంలో నాకు సంతోషం కలిగింది, ఈ విషయంలో నాకు బాధ కలుగుతుంది దేవా, ఇదిగో ఇది నన్ను తరుముతుంది, నాకు ఇష్టం లేదు తండ్రి, ఈ విషయం ఇలా ఉంటాం నాకు ఇష్టం లేదు తండ్రి, ఇది మార్చు తండ్రి, నాకు శక్తిని తండ్రి. ప్రతిదీ డిమాండ్గా నువ్వు అడగాలి. అడుగు, ఏం పర్ల, నా తండ్రి సంతోషంగా నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ. పొరపాటును కూడా నేను అతనికి స్థలం ఈయన అన్నాడు ఒక ఆయన. నా పెళ్ళికా, నా దేవుడి కార్యానికి పొరపాటును కూడా ఈయన అన్నాడు. పోయి కూర్చున్నా. నువ్వేమో బైబిల్లోనేమో సర్వభూమియు నాదే కదా అని రాపిచ్చావు, వాడేమో నీకేమని అంటున్నాడు, భూమి నీదే వాడిదే అన్న. దేవునికి స్తోత్రం. భూమి నీదా వాడిదా నాకు అర్థం కావట్లే, చెప్పు. నీదైతే నువ్వు తీసుకో, లేకపోతే అతనికి పొరపాటును కూడా నేను అంటాడా? ఏం చేశాను నేను వాడికి అంత దుర్మార్గం? ఏం చేశాను ప్రభు? ఎందుకు వాడికి నా మీద అంత కక్ష? ఆయన నువ్వు బైబుల్ ఏం రాసావు? సర్వభూమియో నాదే కదా అని రాపిచ్చావు కదా, మరి నీ దాని మీద వాడి పెత్తనం ఏంది? నాకు తెలీదు, నీ ఇష్టం. అలా ఎన్నిసార్లు చనువుగా వెళ్ళి మాట్లాడానో, విసిగించుకోలా, ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. మళ్ళా నెల తిరిగేసరికి వచ్చింది నా చేతిలోకి యేసునామములో. హల్లెలూయా. అందుకే ఎవరన్నా మిడిసిపడ్డారంటే నవ్వుకుని ఊరుకుంటాను నేను. ఎవరన్నా మిడిసిపడ్డారంటే ఓకే నీ పెళ్ళి అయితేలే కానీ అని సైలెంట్గా ఊరుకుంటాను నేను. ఎందుకంటే నేను పోయి చెప్పాల్సిన వాడు చెబుతాగా. రాజు ఆజ్ఞల్ని శాసించిన దేవుడు, ప్రభుత్వాలని తలక్రిందులు చేసిన దేవుడు, రాజులను పశువుల గడ్డి మేపించిన దేవుడు నా దేవుడు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. హల్లెలూయా. మా నాన్న ఎంత ప్రేమ గలవాడండి. తాడుతో కట్టేసి ఎండలో వేస్తే ఒత్తుకుంటాయని కండవతో కట్టేసి, అంటే శిక్ష మళ్ళీ నొప్పి తగలకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా. మళ్ళీ హడావుడి చేస్తే ఆమె వచ్చిందని తెలుసు. ఆ ముందు హడావుడి చేశాడు, ఆమె వచ్చి తీసుకొని పోయింది. ఒక తండ్రికి ఎంత మమత ఉందో దానికి మించిన మమత దేవునికి ఉంది మన ఎడల. తండ్రి కూడా చాలడండి, అంత మమత ఉంది ఆయన. ఆయన దగ్గర పోయి కూర్చోవచ్చు, నువ్వు నీకు భయం కలిగితే పోయి మాట్లాడవచ్చు. నాకు ఈ విషయంలో భయం కలుగుతుంది, ఈ వ్యాధి విషయమే నాకు భయం ఉంది, ఈ అప్పు విషయమే నాకు భయం ఉంది, ఈ సమస్య విషయమే నాకు భయం, నా హృదయంలో నెమ్మది లేదు తండ్రి, నేను ఏడుస్తున్నాను తండ్రి, నాకు దుఃఖం కలుగుతుంది తండ్రి, నన్ను అవమానపరుస్తున్నారు తండ్రి, ఈ విషయంలో నేను తరమబడుతున్నాను తండ్రి అని నువ్వు మాట్లాడవచ్చు. నాన్నతో మాట్లాడవచ్చు. నాన్న అని నువ్వు మీ నాన్న ఎట్లా పిలుచుకుంటూ అట్లా కూర్చొని మాట్లాడవచ్చు నువ్వు ఆయనతో. నా కంటికి కనపడ్డు కదా అన్న అంటే నో నీ దగ్గరే ఉంటాడు ఆయన. అబద్ధం ఆడకుండా నేను నిజం చెప్తున్నాను, ఆయనే మాట్లాడాడు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అనే వాగ్దానం ఉందా లేదా? దాంతోపాటు ఇంకో మాట, నేను మీతో కూడా ఉందును. భయమా? ఆర్థిక సమస్యల? దేన్ని బట్టి?
వ్యాధి తరుముతుందా? ఆర్థిక సమస్యలు తరుముతున్నాయా? కేసులు తరుముతున్నాయా? లేకపోతే ఆత్మీయ క్షీణత తరుముతుందా? లేకపోతే నీ పాపమే తరుముతుందా? నీ పాపం తరుముతుందా? నా పాపము నన్ను తరుమగా, నా ప్రాణము తల్లడిల్లగా, నీ చెంతకు చేరినానయ్యా, నీ శరణే కోరినానయ్యా. వెళ్ళిపో దేవుని దగ్గరికి. నిన్ను తరుముతున్న దాన్ని అడ్డగించకపోతే అప్పుడు అడుగు. నేను ధైర్యపరచకపోతే అప్పుడు అడుగు. ఏదో ఒక రూపేణ తన వాక్కును పంపి నిన్ను నిమ్మళపరుస్తాడు ఆయన. నాకైతే మస్తు అనుభవాలు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. నేను ఎరగనిది అనుభవించండి నేను చెప్పట్లా. గుండె చెదరిన వారిని ఆయన ఆదరించువాడు అని ఉంది. పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అని పేరుంది. మనం మనుషుల్ని దేవులాడుతాం. కాదు మనుషుల దగ్గర కాదు, పరిగెత్త ముందు దేవుని దగ్గర. నాన్న ఉన్నాడు కదా, డాడీ ఉన్నాడు కదా, పరిగెత్తాలా. ఏ భయము నిన్ను తరిమినా నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పాలా. ఇంకా చెప్పాలంటే నీవు కలవరపడి వేదన పడి బ్రతకడం కూడా ఇష్టం లేదు ఆయనకి. అందుకే అనేక పర్యాయములు చెప్పాడు, కలవరపడకుడి, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చెయ్యదు. నా సెలవు లేకుండా ఏది వచ్చి నిన్ను జయించి పోదు. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఆయన. 365 సార్ల కంటే ఎక్కువ సార్లు బైబిల్లో భయపడకుడి అని దేవుడు రాయించాడు అని మీరు ఎరుగుదురు. అంటే ప్రతిరోజు ముందు నిద్ర లేవగానే దేవుడు నీతో మొదట చెప్తున్న మాట ఏంటంటే భయపడకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాధ కలిగినప్పుడు ఎటు పరిగెత్తుతారు? ఎటు పరిగెత్తాలి? బాధ కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు ఆయన దగ్గరికే నేర్చుకోవాలి. ఒకవేళ ఇది అనుభవం గతంలో ఉండి ఇప్పుడు మర్చిపోయి ఉంటే మళ్ళా దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తిరిగి దేవునితో మళ్ళా మొదటి సహవాసాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఆయన నీతో మళ్ళా ఈ సంవత్సరం అంతా వ్యవహరించబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఆ కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ అనుభవాల కోసం, నీ అనుభూతుల కోసం, నీతో సహవాసం కోసం నా తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది నిజం 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 నిజం, 100కి 100% నిజం. అదామా నీవెక్కడా అన్నట్లుగానే నిన్ను ఏ రోజుకు ఆ రోజు వెతుక్కుంటాడు నా తండ్రి అని గుర్తుపెట్టుకోయా. ఒకసారి స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. ఏం చెప్పాను? ఆదామా నీవెక్కడని ఆదామును వెతుక్కున్నట్టు ఎవ్రీ డే నిన్ను వెతుక్కుంటాడు నా దేవుడు. నా కుమారి నీవెక్కడా, నా కుమారుడా నీవెక్కడా అని వెతుక్కుంటాడు. నువ్వు ఆయన కలుసుకునే స్థలం ఒకటి ఉంటుంది. అది ప్రార్థనా గది కావచ్చు, ప్రార్థనా తోట కావచ్చు, ఏకాంత ప్రార్థనా స్థలం కావచ్చు, లేకపోతే మిద్దె మీద కావచ్చు, లేకపోతే చిన్న గుడిసెలోని ఒక చిన్న అడ్డతెర లోపల కావచ్చు. నువ్వు ఎక్కడ కూర్చుంటావో, ఆయన ఎక్కడ కలుసుకుంటావో అక్కడ నీకోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన నిన్ను హెచ్చరిస్తానికి, నీకు నేర్పడానికి, నిన్ను ధైర్యపరచడానికి. రైట్. బాధ కలిగినప్పుడు అక్కడికే పరిగెత్తు. ఓకే. సంతోషం కలిగింది, ఇప్పుడు ఎక్కడికి? బాగా ఆనందం వచ్చింది, బాగా సంతోషం కలిగింది, మనం అనుకున్న కార్యం జరిగింది, అనుకున్న దానికంటే ఘనంగా జరిగింది, చేసింది ఆయన, మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. సంతోషం కలిగింది, ఇప్పుడు చెప్పసఖ్యం కానీ సంతోషం కలిగింది. ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలి? బజార్లో ఇప్పుడు తిరగాల? ఆయన దగ్గరికి. ఇంత సంతోషకరమైన కార్యం చేసావు, ఇది నీ కృప కదా ప్రభువా, ఇది నీ దయ కదా తండ్రి, ఎంత సంతోషాన్ని ఇచ్చావు యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా అని నువ్వు సంతోషంతో ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో ఆయన ఆరాధిస్తావో, ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావో, నువ్వు ఏం సంతోషం వెళ్ళబుచ్చుకుంటావు? వెళ్ళి చెప్పు, నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళి కూర్చో, నా తండ్రి అని వచ్చి కూర్చుంటాడు. ఇంకా చెప్పాలంటే నేను ఈరోజు నా తండ్రి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి నేను అని నువ్వు అనుకుని నీ మనసులో తలంపు పుట్టగానే ఆయన అక్కడ వచ్చి ఉంటాడు.
నిజమేనా? అట్లా వస్తాడు అసలు? ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుందండి బైబిల్లో? నా అతిక్రమములను నా పాపమును నేను ఆయన ఎదుట ఒప్పుకొందునని అనుకుంటే, నీ ఎదుట నేను ఒప్పుకొందునని అనుకుంటుని నీవు నా అతిక్రమములను పరిహరించి ఉన్నావు అంటాడు. 32వ కీర్తన. తొందరగా చూడనా? 5వ వచనం. అది నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. ఒప్పుకున్నాడా? అనుకున్నాడా? ఒప్పుకుందాం అనుకున్నాడా? అక్కడ ఏం కనపడుతుందో ఒకసారి చూసి చెప్పండి నాకు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. అనుకొంటిని అంటే ఒప్పుకుందాం అనుకున్నాడు. అంటే నువ్వు చర్చికి వెళ్దాం అనుకున్నట్టు. ఇంటికాడ అనుకున్నావు కదా, చర్చికి వెళ్దాం అని, ఈరోజు వెళ్దాం అని. వచ్చావా? అనుకున్నావా? రాలేదు. అనుకున్నావు ఇంటికాడుండి. ఏడొచ్చావు? ఇంటికాడుండి అనుకున్నావు. నువ్వు అనుకోగానే ఆయన ఏడొచ్చి కూర్చున్నాడంట నీకోసం. నీ మనసులో నువ్వు ఫిక్స్ అయ్యావు, ఈరోజు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని. ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. మా అమ్మాయి వచ్చింది ఈరోజు నా కోసం, మా అబ్బాయి వస్తాడు నా కోసం. నువ్వు నమ్మోపో నీ ఇష్టం. నేను చెప్పేది మాత్రం నిజం. అది దేవుని మనసు. ఇంకా ఏ వెధవ ఏమన్నా అనుకోని నాకు అనవసరం. నేను మాత్రం నా దేవుని మనసు చెప్తున్నాను. నేను దీనికి భిన్నంగా ఎవడైనా ఏదైనా అనుకుంటే వాడు వెధవ అనమాట. అందుకని నేను చెబుతున్నాను. నా దేవుని మనసు అది. నా అతిక్రమములను నేను యెహోవా సన్నిధిని ఒప్పుకొందునని అనుకొంటిని. జస్ట్ అనుకున్నాను. నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు, పాప దోషమును పరిహరించి ఉన్నావు. అంటే ఏంటో తెలుసా? తేడా పడ్డాను. ఇలా చేయకుండా ఉండాల్సింది. తప్పు చేశాను, లాభం లేదు. అర్జెంటుగా ముందు యేసయ్య దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోవాలి, ప్రభా తప్పు చేశానని ఒప్పుకోవాలి అని నువ్వు మనసులో అనుకుంటే ఇక్కడ కేసు కొట్టేశాడంట. తుడిచేశాడంట. దీన్ని బట్టి అర్థం చేసుకో. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు నాకు సంతోషం కలిగింది, నా సంతోషం నా తండ్రితో చెప్పుకోవాలి అని నువ్వు మనసులో ఫిక్స్ అయిపోతే, నువ్వు ఎక్కడికైతే వచ్చి ఆయన కలుసుకుంటావో అక్కడికి వచ్చే కూర్చుంటాడంట ఆయన. దీన్ని బట్టి చెప్పాను నేను. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎంత ఇంట్రెస్టో నువ్వంటే. మళ్ళీ మీ ఇంటి వాళ్ళకు కూడా సేదరు నువ్వంటే, కానీ నువ్వంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. మనుషులు హ్యాండ్ ఇస్తారేమో, ఆయనైతే నువ్వు వెళ్ళాలి అని అనుకోగానే వచ్చి దిగొచ్చి కూర్చుంటాడు అక్కడ. ఆయనంటే నీకు ఇంట్రెస్ట్ కాదు, నువ్వంటే ఆయనకి ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ని బట్టి వచ్చి కూర్చుంటాడు. మనుషులు కూడా ఒక్కోసారి రారు నీ సోదింటానికి. కొంచెం నీతో కొన్ని మాట్లాడాలి, కొంచెం నాకు సమయం ఇస్తావా అని అడిగితే నా వల్లగా దండం పెడతా అంటారు మనుషులు. కానీ దేవుడు నీ కోసం, నేను ఈరోజు నా తండ్రికి వెళ్ళి చెప్పుకోవాలంటే వచ్చి ముందే కూర్చుంటాడని నమ్మి, ఇది వాస్తవం అని ఎరిగి ఆ విధంగా సిద్ధపడు. నువ్వు బాధ భయము కలుగునప్పుడు నీవు ఆయన రెక్కల కిందికి పరిగెత్తు. ఎలాగనగా ఆయన ఆదరణకర్త, ఆశ్రయపురం. 2, ఆనందము కలుగునప్పుడు నీవు ఆయన దగ్గరికే పరిగెత్తు. ఎందుకంటే నువ్వు నిజంగా నీ సంతోషం పంచుకోవాల్సింది ఆయనతోనే. యేసయ్యా, ఈరోజు ఈ కార్యం జరిగింది యేసయ్యా, ఇన్నాళ్ళు శోధించబడుతున్న నా సోదరు నుంచి నాకు ఇక విడుదల వచ్చింది యేసయ్యా, ఎంత సంతోషంగా ఉందో. అయినా ఇది ఎలా వచ్చిందో నాకు తెలుసు, నువ్వే నాకు చేసావు కదా, అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను నేను. ఈ విడుదల నీవు నాకు ఇచ్చింది, ఈ స్వస్థత నీవు నాకు ఇచ్చింది, ఈ సమృద్ధి నీవు నాకు ఇచ్చింది, నా బిడ్డకి అద్భుతం నువ్వు చేసింది, నా కుటుంబంలో నా తండ్రికి నా తల్లికి నాకు నువ్వు చేసిన కార్యం ఇది. చాలా సంతోషంగా ఉంది తండ్రి. సంతోషం కలిగినప్పుడు కాసేపు ఉప్పొంగి ఊరుకోవటం కాదు, ఆయన దగ్గరికి పోయి కూర్చోవాలి, ఓ పాట పాడుకోవాలి, మహింపరుచుకోవాలి. 2, ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడిలాగా వచ్చి నీ కోసం కూర్చుంటాడు. ఒక మంచి స్నేహితుడిలాగా నీ సంతోషాన్ని నువ్వు చెప్తే ఆయన ఓకే, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు అంటాడు. ఎందుకు ప్రభా, నీకెందుకు నువ్వు సంతోషంగా ఉన్నావుగా, ఎప్పుడు ఎడుతూ ఉంటావు, ఈరోజు ఎందుకు కళకళలాడుతున్నావు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది.